కుకింగ్ హోమ్ అండ్ బ్యూటీ టిప్స్ అంతేగా యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్. నమస్తే, నేను మీ హిబ మిథుని. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే మామూలుగా మనము జనరల్గా ఎన్ని వెరైటీస్ టిఫిన్స్ చేసినా కానీ పిల్లలకి మనకు బాగా గుర్తొచ్చేది, ఈజీగా చేసేది, తడుముకోకుండా చేసేది రెండు టిఫిన్స్ ఉన్నాయండి. ఇడ్లీ, దోశ. ఇది ఉందంటే ప్రపంచంలో ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉందంటే ఇడ్లీ దోశ అని పెడుతూ పిల్లలు విసిగిపోయి అమ్మా వద్దమ్మా టిఫిన్ అంటూ వద్దంటూ ఉంటారండి. మనల్ని బ్రతిమాలుతూ ఉంటారు. పాపం నిజమే కదండి, ఇడ్లీ దోశ ఎన్ని రోజులని తింటారండి. రెటుయిను మనం చేస్తూ ఉంటాం, లేదని లేదు వెరైటీస్. బట్ ఆ పిండితోనే కొద్దిగా వెరైటీగా వాళ్ళకు ఒక టిఫిను నేనైతే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నానండి. అది చాలా, ఎందుకంటే మనకు ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఉండేది ఇడ్లీ పిండి కాబట్టి ఆ ఇడ్లీ పిండితోనే ఇంకో కొత్త వెరైటీ చేయొచ్చు, మనకు ఈజీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి వెరైటీగా ఉంటుందనేసి నేను మీకు ఒక మంచి రెసిపీని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నానండి. ఆ రెసిపీ పేరైతే మైసూర్ బోండా అండి. ఆ మైసూర్ బోండాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తాం రండి. ఇది ఇడ్లీ పిండి అండి. మనం మామూలుగా ఇడ్లీకి మనం వేసుకుంటూ ఉంటాం కదా, గ్రైండ్ చేసుకొని మన ఫ్రిడ్జ్లో ఉండే పిండిని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకునేస్తాము. అలాగే పుల్లని మజ్జిగ అండి, ఈ కప్పుతో తీసుకున్నాను నేను. ఒక కప్పు పుల్లని మజ్జిగ, అలాగే ఒక కప్పు మైదా పిండి అండి. మళ్ళీ కొద్దిగా, ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సోడా ఉంటుంది, మనం కొద్దిగా వేసుకుందాము. ఇంకోటి ఏంటంటే దీంట్లో నేనైతే సాల్ట్ వేసేస్తున్నాను. మీరు సాల్ట్ కనుక ఇడ్లీ పిండిలో వేసుకోకుండా ఉంటే దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ మైసూర్ బోండాలు తయారు చేసుకోవడానికి ఆయిల్ కూడా అవసరం కదండి. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా ఇంగ్రీడియంట్ అండి మనకు. అలాగే ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఈ ఇడ్లీ పిండిని పెట్టేస్తామండి, వేసేస్తాము. ఇడ్లీ పిండి వేసుకున్నాం కదండి, అలాగే మనం ఉంచుకున్న కప్పు మైదా పిండి కూడా వేసేస్తామండి. అలాగే ఈ యొక్క కర్డ్ పుల్లని అన్నాను కదండి, పుల్లని పెరిగేస్తే ఫర్మిటైజ్ బాగా అయ్యి మనకు బోండా అనేది బాగా వస్తుందండి. అందుకే కొద్దిగా సోడా కూడా వేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్నాం కదండి, మనము దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా గట్టిగా అనిపించింది అనుకోండి, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేస్తున్నాను. మనకు తెలిసిపోతుందండి. ఇప్పుడు మామూలుగా మనం బోండా వేస్తాం కదండి, ఆ కంటెస్టెన్స్లో ఉంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఇది కరెక్ట్గా ఇప్పుడు మనం బోండా వేసుకునేటట్టుగా అయిపోయిందండి. ఇంకా మనం ఒక బాణీ తీసుకొని స్టవ్ వెలిగించి నూనెని వేడి చేద్దామండి. బోండా వేసుకోవాలి కదండి. మనకు ఆయిల్ అయితే వేడైపోయిందండి. కొద్దిగా సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత మనము ఆ బోండాలు తీసుకోవడానికి ఇది పెట్టుకుందామండి. ఇప్పుడు మామూలుగా అయితే చేత్తో కూడా వేయచ్చండి, నేనైతే స్పూన్తో వేస్తున్నాను ఈ మైసూర్ బోండాలను. ఇట్లా మెల్లిగా వేసుకున్నామంటే కొద్దిగా లో ఫ్లేమ్లో, బాగా నూనె వేడైనాక లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మెల్లిగా వేసుకున్నాం అనుకోండి, కాస్త షేప్ కూడా బాగా వస్తుందండి. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు.
ఇలా వేసుకున్నాం కదండి, ఇది మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఇలా కలిపినామంటే అండి పైగా ఇంకొక రకం ఇది గోలించాలండి. అప్పుడు పిండి మొత్తం బాగా బాయిల్ అవుతుంది. ఈ ఫ్రై అనేది గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనము బాయిల్ చేసుకుందామండి. బ్రౌన్గా అయిపోయింది కదండి, వీటన్నీ తీసేసి మనం కలుపుకున్న మిగతా పిండిని కూడా మనము బోండాలాగా వేసుకునేస్తామండి. చూడండి, కరకరలాడే మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. నాకైతే చూడంగానే బాగా తినేయాలనిపిస్తుంది. చూడండి, సర్వింగ్ బౌల్లో ఎంత బాగుందో చూడండి, స్పాంజ్గా ఎంత బాగా వచ్చింది. మా పాప అయితే చేస్తూ ఉండగానే ఫస్ట్ రౌండ్ అవ్వగానే తను ఒక 5 తీసుకెళ్ళి ఈ టమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తినేసిందండి. ఇలాంటి టిఫిన్స్ అయితే పెట్టినామనుకోండి, మా పిల్లలు అస్సలు మారాం చేయరండి. ఈ టిఫిన్ అయితే మా పిల్లలు అస్సలు మారాం చేయకుండా బొద్దిగా తినేసి హాయిగా పడుకునేస్తారండి. ఇంకోటి ఏంటంటే ఈ మైసూర్ బోండాలకి నేనైతే ఇప్పుడు టమాటో చట్నీ పికిల్ ఉంటుంది కదండి, టమాటో పికిల్ దాన్ని వేసుకొని తింటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఏ పీకలైనా ఉన్నా చేసుకోవచ్చండి. అదేవిధంగా దీనికి ఎస్పెషల్లీ కారం చట్నీ కూడా నేను చేస్తూ ఉంటానండి మా పిల్లల కోసం. ఈ వీడియో లెంతీగా అవుతుందని ఆ కారం చట్నీ ఈరోజు చూపించలేదండి. మరొక రోజు దీని కాంబినేషన్ కారం చట్నీ కూడా చేస్తాను. కానీ ఎనీ పికిల్ అండి, టమాటా కానీ మ్యాంగో కానీ ఎలాంటి పికిల్ అయినా కానీ దీనికి వేసుకొని మనము టిఫిన్ వేసుకొని తినచ్చండి. ఈ టిఫిన్ అయితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి మీరు తిని ఎలా వస్తుందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు గనక మన వీడియోని షేర్ చేయగలిగితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని వాళ్ళు కూడా ఫాలో అయ్యి హ్యాపీగా మన టిప్స్ని వాళ్ళు కూడా ఫాలో అవుతారండి. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.